హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు? మా నానమ్మ అన్నమాట. సో మేము ఇవాళ సమ్మర్ కదా, సో మామిడికాయ చట్నీ ది నెసెసరీ, చాలా ఇంపార్టెంట్, ద టేస్టీ మామిడికాయ తొక్కు మా నానమ్మ పెడుతుంది. సో మేము ఎలా చేస్తాము ఈ బ్లాగ్లో చూద్దాం. లెట్స్ గో. సో మేము ఎలా చేస్తామని చూడడం. మేము ఆల్రెడీ మామిడికాయలు కొట్టించామన్నమాట. అండ్ ఇదంతా ప్రాసెస్ మా నాన్నమే చెప్తుంది. 20 గ్రాముల మెంతులు ఆల్రెడీ మా నాన్నమ్మ అంతే చెప్పేస్తుంది, అట్లా కాదు. సో మేము చేసేటప్పుడు ఎలా చేస్తాం అనేది చూద్దాం. లెట్స్ గో టు ద కిచెన్. ఫస్ట్ ఏం చేద్దాం? మామిడికాయలు తెస్తాం, మామిడికాయ ముక్కలన్నీ కొడతాం, తర్వాత ఇప్పుడు తాలింపు చేస్తాం. ఇప్పుడు తాలింపు చేద్దామా? తాలింపు చేస్తాం. ఓకే, ఫస్ట్ తాలింపు చేద్దాం. తాలింపు చేసినాక ఇవన్నీ వేసి కలిపినప్పుడు ఏమేమి వేయాలో ఎట్లా వేయాలో చెప్తా. ఓకే, లెట్స్ గో. ఓకే. సో ఇప్పుడు నూనె ఎంత వేసినానమ్మా? నూనె ½ కిలో పోసినాం. ½ కిలో పావు కిలో నూనె పోసినాం. ఓకే, పావు కిలో సరిపోతుందా? పావు కిలో కొంచెం పెడుతున్నాం. 4 కిలోల ముక్కలకు మనం 2 కిలోల నూనె పోస్తాం. ఓకే, మామిడికాయ ముక్కలకు 4 కిలోల. అంటే ఎట్లా కొలుచుకోవాలి? ముక్కలు జోక్కొస్తాం. ముక్కలు జోక్కొచ్చి నూనె ప్యాకెట్ నూనె 4 kgs మ్యాంగో అంటే 2 kgs ఆయిల్. 2 kg ఆయిల్ వస్తాం. అప్పుడు అట్లా పెట్టుకొని అట్లా తినేది. ఓకే, అప్పుడు ఎక్కువ చేసేది. ఇప్పుడు తింటలేరు కదా, చట్నీలు తక్కువైపోయినాయి కదా. తక్కువ అయినందుకు ఇప్పుడు పావు కిలో కారంతో చట్నీ పెడుతున్నాం. ఇప్పుడు తాలింపు చేస్తా. పొయ్యి మీద నూనె పెట్టినా. నూనె పెట్టి జీలకర్ర ఆవాలు అన్నమాట. జీలకర్ర ఆవాలని వేయాలి. అది వెళ్ళాలి. ఒక తులం జీలకర్ర, తులం ఆవాలు వేయాలి, అంతే, ఎక్కువ ఏం లేదు. ఓకే, తాలింపు ఇంకా పోస్తున్నావా ఆయిల్? పావు కిలో నూనె పోస్తున్నా. ఓకే, గ్యాస్ ముట్టించేసిన, పొయ్యి మీద నూనె పెట్టినా. ½ కిలో నూనె పోసిన. ఇగో జీలకర్ర ఆవాలు వేస్తున్నా తాలింపులా. ఒక తులం జీలకర్ర వేస్తున్నా, తులం ఆవాలు వేస్తున్నా. ఈ తాలింపు అయినాక అప్పుడు మళ్ళా అన్ని కలిపేటి మళ్ళీ చెప్తా. ఓకే, తులమని జోక్కుంటారా? అప్పట్లా తులమని ఉంటున్నాను. అంటే తులం ఉంటుంది కంటే మరి చెటాకులు అద్దపోవాలి పట్టదు కదా ఇప్పుడు దీనికి. తులం అంటే చేతికి ఎంత సంతనా ఏముంటుంది, అందాజు ఉంటుంది కదా మాకు. అడిగినా కలిపేటివన్నీ చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది అయినాక తాలింపు చేసినాక చట్నీ కలిపేటప్పుడు అన్నీ చెప్తా. ఏమేమి వేయాలో చెప్తా. సస్పెన్స్ మాత్రం తాలింపు చెప్తున్నా అంతే. సస్పెన్స్ పెడుతుంది, నెక్స్ట్ ఏంటిది అని చెప్పి. ఆడిపోయినాక చెప్తా, కూర్చొని చెప్తా. సో నేను కూడా ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా. ఎలా అని చూద్దాం. మిరపకాయలు వేస్తున్నా. ఓకే, ఇది కొంచెం కలర్ వచ్చేస్తుంది. కలర్ వచ్చేసినాక అప్పుడు జీలకర్ర ఆవాలు వేసేస్తాం. అది టేస్ట్ కోసానికి కాదు, తాలింపు అయ్యేది మనకు తెలుస్తుంది. జీలకర్ర వేగింది, ఆవాలు వేగినాయి, బ్లాక్ కలర్ అయితే మనకు తెలిసిపోతుంది. మొత్తం బ్లాక్ తీయద్దు, కొంచెం కలర్ తక్కువ తీయాలి, లైట్ గా తీసినాక ఆ నూనె కాగినాక అప్పుడు అల్లం వెల్లిగడ్డ వేస్తా. అల్లం వెల్లిపాయ అల్లం వెల్లిపాయ పావు కిలో అల్లం, పావు కిలో ఎల్లిగడ్డ. అంటే అది పేస్ట్ చేసినాం. ఓకే, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసినాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తాం. వేసి ఆల్రెడీ పేస్ట్ చేసినాం. అల్లం ఎంత? అల్లం ½ కిలో, ఎల్లిగడ్డ ½ కిలో వేయలేదు. ఎల్లిపాయలు తక్కువ ఇస్తాం. ఎల్లిపాయకు పొట్టు ఎక్కువ ఉండదు, అల్లానికి ఎక్కువ ఉంటుంది. అందుకే అల్లం ½ కిలో, ఎల్లిగడ్డ పావు కిలో. ఓకే, రెండు ½ కిలో అవుతాయి. ఈ ½ కిలో ఒలిచి సన్నీళ్ళల్లో వేసి సాఫ్ చేసుకొని పొట్టు తీసుకొని అంతా సాఫ్ చేసుకొని ఇదంతా ప్రాసెస్ అంతా మా నాయనమ్మని వేసేది, కానీ ఇదంతా రికార్డ్ చేయలేదు. మిక్సీలో వేసినాం. ఓకే, మిక్సీలో వేసి ఇప్పుడు మిరపకాయలు వేగినాక ఈ అల్లం వెల్లిగడ్డ వేస్తా. ఓకే, అల్లం వెల్లిపాయ. ఇది ఏవో సౌండ్స్ వస్తున్నాయి. ఈ సౌండ్లు ఎందుకు వస్తున్నాయమ్మా? అది మిరపకాయలు పచ్చిగా ఉంటాయి కదా, జీలకర్ర పచ్చిగా ఉంటుంది కదా, అందుకు సౌండ్, దానివల్ల సౌండ్ వస్తుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేస్తున్నా. ఓకే, వేసి ఒక 2 నిమిషాలు ఉంచుతా. 2 నిమిషాల నుంచి కలిపి బంద్ చేస్తా. ఎక్కువ ఎర్రగా వేయొద్దు, కొంచెం లైట్గా ఎగితే స్మెల్ వస్తుంది, చట్నీ బాగుంటుంది. అల్లం వెల్లిగడ్డ నూనె లేకుంటే చట్నీ స్మెల్ రాదు. అందుకోసానికి జస్ట్ గోల్డెన్ కలర్ రావాలా? గోల్డెన్ కలర్ రావద్దు, వైటే ఉండాలి. వైటేనా? వైటే.
కలుపుతున్నా నేను చూడు నేను అంతే. ఇక ఆయిల్ వేడిగా ఉంది కదా. మన ఆయన మొత్తం స్లాంగ్ తెలంగాణ మాట్లాడుతుంది. మాకు తెలుగు వస్తుంది కదా, ఇంగ్లీష్ రాదు. అన్ని తెలంగాణ మాటలు. మనిషిని తెలంగాణ. మా డాడీ ఎట్లా సేమ్ జిరాక్స్ కాపీ. ప్యూర్ తెలంగాణ మేము. తాలింపు చేసిన, అల్లం వెల్లిపాయ చేసిన, స్టవ్ ఆఫ్ చేసిన. ఇది మొత్తం ఎందుకు ఆఫ్? చల్లగా కావాలా? కావాలి. ఆయిల్ చల్లగా అయితేనే చట్నీ కలిపొస్తుంది కదా, వేడిగా ఉంటే కలపలేం కదా. ఓకే, అందుకోసానికి బంద్ చేసిన. ఎంతసేపు మొత్తం చల్లగా అయిపోయినాక? 15-20 నిమిషాలు అయితే అయిపోతుంది. చల్లగా అయిపోతుంది. చల్లగా అయినాక అప్పుడు ఏమేమి వేయాలో అన్నీ చెప్తాను. చల్లగా అయిపోయిందా? అల్లం కట్టేసిన, తాలింపు చల్లగా అయిపోయింది. తర్వాత ఇదేసనా? చల్లగా అయిపోతే కారం పొడి వస్తాయి. ఇప్పుడు ఎంత కారం? మొత్తమా? మొత్తం పోసేస్తా. 4 కిలోల ముక్కకు కిలో కారం పొడి పోస్తాం. ఇది కిలోనా? 4 కిలోల ముక్కకు ఇలా కారం పొడి పోసి అప్పుడు చట్నీ అంత పెట్టుకునేది. ఇప్పుడు అంత చట్నీ తింటలేరు కదా, అందుకోసానికి ఏం చేసినాము, ఇప్పుడు 1/2 కిలో నూనె, 1/2 కిలో కారం పొడి, 1/2 కిలో అల్లం ఎల్లిగడ్డ. 1/2 కిలో అల్లం తెస్తే మట్టి ఉంటుంది, పొట్టు ఉంటుంది, అంత పోతుంది. 1/2 కిలో అవుతుంది. 2 మిక్సీలు వేసినాం. మిక్సీలు వేసి దీంట్లో వేసినాం. ఏం చేసి దాంట్లో కొంచెం అంతా 50 గ్రాములు ఆ మెంతులు వేస్తే 20 గ్రాముల జీలకర్ర వేయాలి, పొడి కొట్టుకోవాలి. అంత పొడి పట్టదు, అందులో తక్కువనే పడుతుంది, కొంచెం 2 స్పూన్లు పడుతుంది. అది పొడి చేసుకున్నాం. కొంచెం మెదగదు కదా, ఎక్కువ వేసి వేసినాం అనమాట. అది వేసినాక ఆ పొడి ఇంట్లోకి వేయాలి, జీలకర్ర మెంతుల పొడి ఇంట్లోకి వేయాలి. ఇది కదా జీలకర్ర మెంతుల పొడి అందులో వేయాలి. 2 స్పూన్లు 2 స్పూన్లు వేయాలి. ఇది మొత్తం పడిపోతుందా? వద్దు, సగం వేయి. సగమా వేయాలా? వేయి. చూడు నువ్వు. చాలా చాలు 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 చాలు. ఇంకా ఇప్పుడు కారం పొడి వస్తా, కొలిచిపోస్తా. అప్పుడు మామూలు ఉప్పులు ఉండేది, కారం పొడి ఎంత ఉంటే ఉప్పు పొడి అంతా కొలిచిపోసేది. ఇప్పుడు అన్నపూర్ణ, టాటాలు, ఆశీర్వాదాలు అన్నీ వచ్చినాయి. అది ఉప్పు ఎక్కువ ఉంటుంది. అందుకోసానికి ఫుల్ గిలాస కారం పొడి పోస్తే ఉప్పు వస్తా. ఉప్పు వస్తా. 1 గ్లాస్ కారమా? అవును, గ్లాసు పోసి. పోసలా? నాతోనే చేపిస్తున్నా. చెయ్యాలి కదా, నేను పెద్ద అయినా చేత కాదు కదా, అందుకోసానికి దీనితోనే ఒప్పిస్తున్నా. అయినా మన ఆయన ఎంగే అనమాట. నేను ముసలామి అయినా, అందుకోసం వేసాలా? ఇది కూడా పోసి మొత్తం పడుతుంది. అయితే మొత్తం పడుతుంది. 1/2 కిలో కారం పొడి. ఉప్పు ఉప్పు పోస్తాను. ఇప్పుడు నేను పోస్తాను, నువ్వు చూడు. ఫుల్ కారం పొడి పోసినా కదా, బుడగా దాన్ని పోయాలి. ఉప్పు పోయి పోసేయి. వేసారా? పోసేయి. అది ఫుల్ కారం పొడి పోసినాక మళ్ళీ ఉప్పు పోసినాం కదా, కారం పొడి కొంచెం ఎక్కువైంది కదా, దానికోసానికి మళ్ళీ ఇంత వేస్తున్నా. అంటే ఇప్పుడు 2 కారం 1కి ఎంత కారం పొడి ఉంటే ఉప్పు పొడి అంత ఈక్వలా? కొలత. ఇంకో అంతేనా? పోసి ఉప్పు పోసేసిన. ఉప్పు పోసినాక కొంచెం పసుపు వేస్తాం. సానేయం 1 స్పూను పసుపు దీనికి కలుపుకోవాలా? చట్నీ చేసినాం కదా. ఇప్పుడు ఇది కొంచెం కారం పొడి వేసినాక ఇట్లా కలిపినట్టు అన్నాక కలపాలి. కలిపినాక మామిడికాయ ముక్కలు పోస్తే చట్నీ మంచిగా ఉంటుంది. మనకు కారం పొడి ఉప్పు వేసినాక ఆ ముక్కలు వస్తే కలవదు, ముక్కలు కలవదు. అది ముందే కలిపేసి ముందు కలుపుకోవాలి. కలిపినాక ముక్కలు వేయాలి. మీరు అప్పట్లో ఎంత పెడుతుండే? అప్పుడు మేము 2 కిలోల కారం పొడి పెట్టేది. 2 కిలోలు అంటే 8 కిలోల ముక్కలు పోసేది. 8 kgs అంత పెట్టాను. మాకు అయిపోయేది అంటే అంతా తినకపోయేది, చెట్టు పెట్టేది. కొంచెం ఎవరన్నా అడిగితే పెడుతుండేది, మేము తినేది, అట్లా అయిపోయేది. ఇప్పుడు అయిపోతలేదు కదా, అందుకోసానికి ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఆర్డర్ తక్కువ చేసేస్తున్నాం. 1/2 కిలో కారం పొడి, 1/2 కిలో ఉప్పు పొడి తెచ్చుకోవాలి. తెచ్చేటప్పుడు కదా, అప్పుడు కొలిచేటప్పుడు మనం కొలిచిపోస్తుండే. ఇప్పుడు 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో కారం పొడి తెచ్చుకోవాలి, కొలిచిపోసుకోవాలి. కారం పొడి ఎంత ఉంటే ఉప్పు పొడి అంతా. కానీ ఇప్పుడు అన్నపూర్ణ టాటాలు అయినాయి కదా, అందుకోసానికి దానికి
ఫుల్ కారం పొడి పోస్తే గొడకు పోయాలి ఉప్పు పొడి, అందులో 2 స్పూను పసుపు, 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి, ఇది కొంచెం ఉన్నందుకు ఇది వేసేసి ఈ ముక్కలు వేసి కలిపి కలిపేసేయాలి అంతే, ఇంకేం లేదు. ఇంకేమన్నా గిన్నెకి అన్నం అంత చట్నీ ఉంటుంది కదా, ఆ చట్నీ వేస్ట్ అవుతుంది అంటే కొంచెం అన్నం వేసి కలుపుకొని తినాలి. పోతే పోయిందంటే నీళ్ళు పోయాలి. ఏం లేదు, కలుపుకొని తిన్నాం. నాకు చాలా ఇష్టం పికిల్స్ అంటే. సరే ముక్కలు పోసాయి. నేను పోయానా? వేసేలా? వేసేయి, కొన్ని కొన్ని వేస్తున్నా, నీ ఇష్టం ఉన్నట్టు వెయ్యి. మామిడికాయల ముక్కలు పోస్తున్నా. ఇగో కలిపేస్తున్నా. ఇది కలిపేసినాక జార్లో పెట్టేస్తా. ఓవర్. జార్లో పెట్టినాక 3 రోజులు అయినాక మళ్ళీ ఒకసారి కలపాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ కలపాలి. ఇప్పుడు కొంచెం ముక్కలు ఎట్లా పట్టింది ఎట్లుందనేది చూసుకోవాలి. ఇప్పుడు తినొచ్చు కదా? ఇప్పుడు తినొచ్చు, కానీ ఉప్పు కరగలేదు కదా, అంత టేస్ట్ ఉండదు. అప్పుడు ఇప్పుడు తక్కువ అనిపిస్తుంది ఉప్పు నీకు. ఇప్పుడు ఆయిల్ కలిసినట్టు ఉంటుంది. ఇప్పుడు నీకు ఆయిల్ కనబడదు. 3 రోజులు అయినాక అయితే ఆయిల్ పైకి వస్తుంది. పైకి వస్తుంది. ఉప్పు కరిగిందా లేదో ఒకసారి కలిపి పెట్టేస్తే పని అయిపోతుంది. అప్పుడు టేస్ట్ చూస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు తినాలంటే టెంపరవరీగా, అప్పుడు ఫుల్గా. ఇప్పుడు చట్నీ ఇంగ్లీష్ వర్డ్స్ టెంపరవరీ అంట. ఈ టెంపరవరీగా అప్పుడు నూగాయ చట్నీలు, అల్లపాయ చట్నీలు, ఆవకాయ చట్నీలు అన్నీ పెట్టుకునేది తినేది. ఇప్పుడు కూరగాయలు ఎక్కువ తింటుర్రు, చట్నీలు తక్కువైపోయినాయి. మీరేమంటారు? గ్యాస్ ట్రబుల్ అంటారు, మంచిది కాదంటారు, పులుపు తినొద్దు అంటారు, ఇవన్నీ అంటారు. అప్పుడు అన్ని తిన్నాము, కష్టం చేసుకున్నాము, మంచిగా ఉంది. యంగ్ వాళ్ళందరికీ మన ఆయనమ్మ గట్టి క్లాస్. అప్పుడు మేము అన్ని కలుపుకొని చట్నీలు కలుపుకొని కూర వండుకోకుండా కూడా చట్నీలు తినేది. మామిడి పండు పెట్టుకొని మేము చట్నీలు కలుపుకొని, మా కూర కూడా అవసరం లేదు, కొంచెం మజ్జిగ వేసుకునేది, చారు పోసుకుని తినేది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? గప్చుప్లు కట్లెట్స్లు తింటారు కానీ అన్ని అంటుంది, అన్ని తింటారు. ఇవి మాత్రం ఇంట్లో తినరు. బయట నాకైతే పికిల్ ఇష్టం. బయట తింటా, బయట ఫుడ్ తింటారు, ఇంట్లో ఫుడ్ తినరు. ఫుడ్ అంటున్నా నువ్వు. బయట అయితే అది బిర్యానీలు బాగున్నాయి ఆర్డర్ చేస్తారు, బిర్యానీలు చేసుకుంటారు. ఇంట్లో బిర్యానీ చేస్తే బాగున్నది అంటారు. వాళ్ళు చెమటలు వేసినా బిర్యానీ బాగుంది అంటారు, మేము చేసింది బాగున్నది అంటారు. మేము బియ్యం కడతాము, సాఫ్ చేసుకుంటాము, ఎప్పటికప్పుడు చేసి మంచిగా చేసిస్తాము. మీరు బయట అల్లం వెల్లిగడ్డ తెచ్చుకుంటే వాళ్ళు ఎట్లా చేస్తారో మీరు చూస్తారు. అసలు పోతే మీకు తెలియదు. వాళ్ళు ఇంత గోధుమ పిండి ఉప్మా రవ్వ వస్తే అల్లం వెల్లిగడ్డ బాగుంది అంటారు. మేము వెల్లిపాయలు వచ్చి సాఫ్ చేసి కడిగి మంచిగా చేస్తే అల్లం వెల్లిపాయ నూరుకుంటే ఒలిచి మేము నూరుతాం, చట్నీ వాసన మంచిగా వస్తుంది. అదే అల్లం వెల్లిగడ్డ బయట తెస్తే తాలింపులు వేస్తే ఎరుపు కలర్ వస్తుంది, మాది తెలుపు కలర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రవ్వ వాడతారు అందులో, ఉప్మా రవ్వ పేస్ట్ చేస్తారు అమ్మేటోళ్ళు. ఆ తాలింపులు అల్లం వెల్లిగడ్డ వేస్తే ఎరుపు కలర్ వస్తుంది, ఈ అల్లం వెల్లిపాయ వేస్తే తెలుపు కలర్ వస్తుంది. ఎందుకంటే వాడతారు. సో పచ్చడి రెడీ. 3 మ్యాంగో పచ్చడి రెడీ అయింది. 3 మ్యాంగో 3 మ్యాంగోనే యూజ్ చేయాలంటుంది, ఇంకేది యూజ్ చేయొద్దంట. బాగుంటది, తక్కువ ఉంటది, బాగుంటది. మీరు కూడా 3 మ్యాంగోనే యూజ్ చేయండి. వాడుండ్రి, ఆశీర్వాద్ ఉప్పే వాడుండ్రి, ఆశీర్వాదే. వేరే ఉప్పులు వాడకుండ్రి, బాగుండవు. అందులో మట్టి కలుస్తుంది, మట్టి కలవదు. ఇగో నా మన్మరాల కంట ఇప్పుడు కలిపిన చట్నీ ఇప్పుడు కలుపుకొని తిన్నదంట. ఇగో నేను చట్నీ కలిపి పెడుతున్నా నా మన్మరాలకు. టేస్ట్ చూసి మీకు మళ్ళీ చెప్తుంది ఎట్లుంది అనేది. కానీ మీరు వాడినప్పుడు ఇదే కారం పొడి తినాలి, ఇంత బాగుంటుందో టేస్ట్. మళ్ళీ 3 రోజులకు కలుపుతాం కదా, అప్పుడు ఉప్పు అనేది మంచిగా కరిగిపోతుంది. కరిగిపోయి అప్పుడు ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది. కానీ ఆమెకు కలుపుతుంటే చట్నీ కలుపుతుంటే నా మన్మరాలకు ఊరీలు వస్తున్నాయి. ఊరీలు వచ్చుకొని కలపవలసి తినేసేయాలి, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తినేయాలి. అట్లా మనిషికి ఇష్టం ఉన్నప్పుడు తినాలంటే తినాలి, అంతే అంతే. బుద్ధి తెరుచుకోవాలి, అంతే. ఇంకోవద్దు. తినిపియాలన్నా తిండవా? ఇగో మీరు కూడా వస్తే నేను మీకు కూడా చేతిలో పెడతా. ఇగో నా మన్మరాలు పెడుతున్నా. ఆల్ ఆర్ ఇన్వైటెడ్ టు మై హోమ్. ఇగో నా మన్మరాలు పెడుతున్నా, మీరు కూడా రుచి చూడాలంటే దాంట్లో పెట్టేస్తా.
అసలు ఏ టేస్ట్ బీట్ చేయలేం, పికిల్ అంత బాగుంటది. మా నైనమ్మ ఫుల్ క్లాస్ వీక్తుంది. మీకు ఎవరికైనా ఫ్రీ క్లాసెస్ కావాలంటే వచ్చేయండి మా ఇంటికి. నాకు డబ్బులు వద్దు, నేను ఫ్రీగా చెప్తా. నువ్వు ఏది చెప్పమంటే అది చెప్తా. కొత్త నామని చెప్పా, ఓల్డ్ చెప్తా. నేను ఓల్డ్ మనిషిగా ఓల్డ్ చెప్తా. ఎట్లుంది టేస్ట్? న్యూ క్లాసెస్ విత్ ఓల్డ్ మనుషులు అన్నమాట. చట్నీ టేస్ట్ ఉందా? సూపర్, బాగుందా? అన్ని ఇప్పుడే సరిపోయింది. పెట్టి తింటే ఎట్లా హ్యాండ్ ఉంటుంది అనమాట. హ్యాండ్ కారం సరిపోయింది. నువ్వు ఇంగ్లీష్ నడుతుంది, నాకేం వస్తలేదు. అంటే లాస్ట్ లో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పమంటున్నా. అది నాకు సో ఫస్ట్ టేక్ ఎట్లా చెప్తా చూద్దాం. చెప్పండి. సపరేట్ చట్నీ కలిపి సపరేట్ నేను సబ్స్క్రైబ్ స్ప్రైట్ చెప్పమంటే మంచిగా చెప్తా. స్ప్రైట్ కాదు, సబ్స్క్రైబ్. ఇది సపరేట్ నాకు బాగా సబ్స్క్రైబ్. అది వస్తలేదు. కాదు చెప్పు. సపరేట్ వస్తలేదు సబ్స్క్రైబ్ అని. సో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్. మా చట్నీ నచ్చినట్టయితే మేము ఏమి వేసినామో అన్ని మీరు వేసుకొని చట్నీలు కలుపుకొని ఆవకాయ అట్లా ఆవకాయ కలుపుకోండి, అల్లపాయ కలుపుకొని 3 మ్యాంగోనే పోయింది. 3 మ్యాంగో 10 సార్లు చెప్తుంది మా నాయనమ్మ. 3 మ్యాంగోనే వాడండి. ఆశీర్వాద ఉప్పే వాడండి, టాటా ఉప్పులే వాడండి, అన్నపూర్ణ ఉప్పులే వాడండి. మేము మొత్తం మా నాయనమ్మ చాలా అనుకుంటా స్పాన్సర్ చేయడానికి వాళ్ళకి. వేరే ఉప్పులు వాడకుండ్రి, మంచిది కాదు, తింటే బాగుంటది. అందుకు ఫైనల్ గా పిక్కిల్ అయిపోయింది. సో మీకు మా వ్లాగ్ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లవ్ యు గైస్. మా మౌనిక ఛానల్. ఓకే, బాయ్ బాయ్.